దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 5th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. రోమన్స్ చాప్టర్ 5 and verse 1. విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, కాబట్టి అని మాట రాయబడ్డాది. అంటే దేన్ని బట్టి అని అర్థం. ఇది విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి. ప్రియ దేవుని బిడ్లారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Hallelujah. Thank you, Jesus. Romans chapter 5 and verse 1. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. Therefore, being justified by faith. Being justified by faith. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మన క్రియల ద్వారా కాదు. దాని అర్థం అది. మన యొక్క భక్తి కార్యముల ద్వారా, చారిటబుల్ వర్క్స్ ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన యొక్క మినిస్ట్రీ ద్వారా మనం నీతిమంతులము కాదండి. క్రియల ద్వారా మనము నీతిమంతులము అవ్వలేము. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెయిత్ ఇన్ ద వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన కార్యముయందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. వాట్ ఈస్ రైచియస్నెస్? రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుని ముందు సరైన స్థానములో నిలబడుట. అపరాధిగా కాదు, సరిగ్గా నిలబడుట, కరెక్ట్గా ఉండుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? యేసు ప్రభు శిలువ మీద జరిగిన కార్యం ఏంటి? మనము దేవునిని తగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డ, మనము ఆయన నీతి అవునట్లు. God became as Jesus became a sin so that you become his righteousness. సో మనము విశ్వాసము ద్వారా నీతిమంతులము. ఎవరి నీతి అండి? యేసయ్య నీతి, దేవుని నీతి. సో శిలువ మీద జరిగింది ఏంటండి? ఒక మార్పిడి, ఒక ట్రాన్స్ఫర్ జరిగింది. దేవుని నీతి మనకు వచ్చింది, మనది ఆయన మీదకు వెళ్ళింది. సో వీఆర్ గాడ్స్ రైచియస్నెస్. కనుక విశ్వాసము, సిలువ యందు విశ్వాసం, యేసు ప్రభు సిలువ యాగము యందు విశ్వాసము ఏమి చేసిందంటే నన్ను నీతిమంతుడుగా చేసిందని నమ్మాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ మాసంలో నేను ఫలాంది చేశాను, ఫలాంది చేస్తున్నాను, చారిటబుల్ వర్క్ చేస్తున్నాను అని చెప్పి మనము జస్టిఫై అవ్వడం కాదండి. లేక ఒక కానుక ఎక్కువ ఇచ్చి పంపించి జస్టిఫై అవ్వడం కాదండి. యూ కెనాట్ బి జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ యువర్ ఆఫరింగ్స్ ఆర్ యువర్ వర్క్స్. నీ క్రియలను బట్టి, నీ అర్పణలు బట్టి నీవు నీతిమంతురాలుగా తీర్చబడవు. కేవలము సిలువ యందు విశ్వాసం, సిలువ మీద జరిగిన పనిని బట్టి మనము నీతిమంతులని తీర్చబడుతున్నాం. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత అక్కడ ఇంకొక మాట రాయబడ్డది. ఆ మాటను మనము జాగ్రత్తగా చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో, క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము, తండ్రితో సమాధానము. దిస్ ఈస్ వాట్ జీసస్ కేమ్ ఫార్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని తండ్రితో సమాధానపరచుటకు. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు మేక్ పీస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటండి? మునుపు సమాధానం లేదు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే తినగొని పండు తిన్నారో, అవిధేయతను కనపరిచారో, మనకు దేవునితో మానవునికి సమాధానము తెగిపోయింది. అందుకే ఏదైనా తోట నుంచి ఆదామును మన పితరుడు పంపివేయబడ్డాడు. సో యేసు ప్రభు ఈ లోకముకు వచ్చింది
దేవునికి, మనుషులకి, దేవునికి, ఆయన ప్రజలకు సమాధానమును ఏర్పాటు చేయటకు వచ్చాడు. సో త్రూ జీసస్ యూ హ్యావ్ పీస్ విత్ గాడ్. అందుకే క్రిస్మస్ మహా సంతోషకరమైన సువర్తమానం అని యేసుప్రభు ఈ లోకానికి సమాధానాన్ని స్థాపించటకు వచ్చాడు, నీకు తండ్రికి. హిందీ में पढ़ेंगे, रोमियो का पत्र, उसमें 5 अध्याय और पहला वचन पढ़ रहे हैं. जब हम विश्वास से धर्मी ठहरे तो अपने प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर के साथ मेल रखे। परमेश्वर के साथ मेल, हम कैसे धर्मी ठहरे? विश्वास के द्वारा। यीशु मसीह क्रूस पर जो कार्य किए हैं उस पर विश्वास के द्वारा हम धर्मी बन गए हैं। पहले हम अधर्म थे, आपके कर्मों से अब धर्मी नहीं बनते, आपके अच्छे कामों से अब धर्मी नहीं बनते, आपकी दया की बातों से, दया के कार्यक्रम से अब धर्मी नहीं बनते, यीशु मसीह के क्रूस के वजह से ही अब धर्मी बनते हैं। ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నీతిమంతుడని స్థలంలో నుంచి ప్రార్థన చేయాలి. నీవు దేవుని నీతి అయి ఉన్నావని ప్రార్థన చేసినప్పుడు నీ మొర ఆలకింపబడుతుంది. ఏ పని చేసినా, ఏమి చేసినాను నీతిమంతులు మన స్థానము, ఆ యొక్క స్టేట్లో నుంచే నువ్వు ఆపరేట్ అవ్వాలి. అప్పుడేనండి ఒక ఉద్యోగమైన, వ్యాపారమైన, ఒక పరిచర్య వర్ధిల్లుతాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు గాడ్ కాన్షియస్నెస్లోకి రావాలి, దేవుని యొక్క స్పృహలోకి రావాలి. అప్పుడే నీవు దేవుని యొక్క నీతి అని గ్రహించగలవు. లేకపోతే నీవు పాపివి 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 అనే యూ విల్ బికమ్ సిన్ కాన్షియస్నెస్. పాపానికి దేవుడు వెల చెల్లించాడు. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందుకున్నావో నిన్ను నీతిమంతుడుగా ఆయన చేశాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మమ్మలను ఉచితంగా నీతిమంతులుగా చేశావు నాయన. క్రియలను బట్టి కాదు నాయన, యేసయ్య సిలువ యొక్క మీద విశ్వాసమును బట్టి మేము నీతిమంతులుగా చేర్చబడ్డాం. ఈరోజు నాయన నీతిమంతులని పొజిషన్లో నుంచి మీకు మొరపెడుతున్నాము తండ్రి. మా మొరని వాళ్ళకి ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరికి అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారు దీవించబడి తృప్తిపరచబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరినీ దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ తోడు, మీ నీడ, మీ సహాయమికి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసిన వారు ఏ స్థాయిలో చదువుతున్నానో వారికి మీరు తోడుగా ఉండి వారి చదువుల్లో వారు సక్సెస్ అవుట్ కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా, జీవం గల తండ్రి, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కీర్తిని ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవ తండ్రి, సమలో రక్షకుడా, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.